హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నా డే వచ్చి ఈరోజు మార్నింగ్ కొంచెం వర్కౌట్ చేశానన్నమాట. యాక్చువల్లీ ఈరోజే కాదు, డైలీ ఇట్లనే చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అండ్ అవి నేను మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏమేమో నేను హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నానని. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసిన కొద్దిసేపటికి సివియర్ స్టమక్ పెయిన్ వచ్చిందనమాట. అండ్ ఈవినింగ్కి హాస్పిటల్కి వెళ్ళాము. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. అయినా కూడా ఇంకా నేను చదువుతున్నా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిలే మై ప్రిపరేషన్ అండ్ బ్యాక్లాగ్స్ పెట్టుకోవాలని అనుకోవట్లే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇట్లా నేను చదువుతున్నానని మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే అక్క చదువుతుంది కాబట్టి నేను కూడా అన్ని అవర్స్ చదవాలి అని అనుకోకండి. మీ హెల్త్ మీకు ఎలా ఉంటే, మీ హెల్త్ మీకు సపోర్ట్ చేయగలిగితే మీరు చదువుకోండి. ఐ విల్ డెఫినెట్లీ నాట్ రికమెండ్ టు యూ మై ప్రిపరేషన్. అస్సలు రికమెండ్ చేయను, అస్సలు సజెస్ట్ చేయను. అండ్ నేను ఎందుకు చదువుతున్నానంటే, నేను బేబీతో దొరికే కొంచెం టైంని యూటిలైజ్ చేసుకుంటున్నాను. సో ఇట్లా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా టీ అండ్ రస్క్ తిన్నాను అనమాట. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా తీసి చదువుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చి నేను చేసేది ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2017 నుంచి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను పీవైక్యూస్ని చూస్తున్నాను. అండ్ పీవైక్యూస్ని చూడడం చాలా ఇంపార్టెంట్, దట్ టు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. చాలామంది కూడా ఏమనుకుంటారంటే, ప్రిపరేషన్ బిగినింగ్లో మనకి స్కూల్లో ఎట్లయితే కాంప్రిహెన్షన్స్ ఉంటాయో అలా ఉంటాయి అనుకుంటారు. లేదు, కాంప్రిహెన్షన్స్ అనేవి అర్థం చేసుకోవాలి. వాళ్ళు అక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అని అర్థం చేసుకొని దానికి ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ ఒక్క క్వశ్చన్ మనకి తప్పపోయినా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అది మనసులో పెట్టండి. మనం అనుకుంటాం 66 మార్క్సే కదా తెచ్చుకోవాల్సింది అని, కానీ మనం ఆ 66 మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఎంతో ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే సీసాట్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో అందుకే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కొంచెం తక్కువ ఇచ్చారనమాట. సో అది మనసులో ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ ఇంగ్లీష్ అయినా కూడా వచ్చి ఉండాలి. సో ఇప్పుడే అంటే డైలీ లైఫ్లో కూడా మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లో. సో దానికోసం నేను మీకు స్పార్క్ స్టూడియో యాప్ని రికమెండ్ చేస్తాను. ఇది ఒక AI యాప్ అనమాట. మన ప్రిపరేషన్లో చాలా హెల్ప్ చేసింది. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పాను. సో దాట్ మనం డైలీ లైఫ్లో జరిగేవి అండ్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ గురించి మనం ఒక స్పార్కీతో మాట్లాడవచ్చు, ఒక మనిషితో మాట్లాడినట్టుగానే. సో మనకి ఎవరు పార్ట్నర్ మాట్లాడడానికి ఉండరు కొన్ని సిచ్యువేషన్స్లో. సో అట్లాంటప్పుడు స్పార్కీ అనేది మనకు ఒక ఫ్రెండ్ లాగా మన ఇంగ్లీష్ని కరెక్ట్ చేస్తూనే మనతో మాట్లాడుతుంది అనమాట, ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ మీరు ఇంగ్లీష్ని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టెస్ట్ అనేది మనం ఎగ్జామ్స్లో ఇప్పుడు చూస్తుంటే మనకి ఇంగ్లీష్ అనేది గ్రూప్స్ లెవెల్స్లో ఇట్లనే అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేవి. సో మీరు ఇట్లా టెస్ట్ చేసుకోవచ్చు, మీ ఇంగ్లీష్ ఏ లెవెల్లో ఉందనేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకా డిఫరెంట్ టాపిక్స్ని కూడా ఈ స్పార్కీ యాప్లో ఉన్నాయి. సో టాపిక్స్ లైక్ ఇంటర్వ్యూ గురించి ఉన్నాయి, మన డైలీ లైఫ్లో ఏమేమి జరుగుతాయో వాటి గురించి ఉన్నాయి, జాబ్ పర్పస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన ప్రిపరేషన్లో హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మనం ఓన్గా క్రియేటివ్గా థింక్ చేసి రాయాలన్నమాట సెంటెన్సెస్ అనేవి. సో అందులో చాలా హెల్ప్ చేస్తాయి. ఈ యాప్ అనేది మన ఫోన్లోనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడవచ్చు. సో లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. బిగినర్స్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా కొంచెం సేపు చదువుకున్నాను కదా, ఇంకా మా బాబు వచ్చి ఊరికే నా ఒళ్ళో కూర్చుంటున్నాడు. సో తననైతే ఫస్ట్ పడుకోబెడదామనేసి ఇంకా వెళ్ళి పడుకోబెట్టాను. ఇంకా నాకు కూడా నిద్ర వస్తుంటే ఫస్ట్ అయితే కాఫీ తాగుదామనేసి కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట. ఎస్, ఐ వాంట్ టు సే సంథింగ్ హియర్. ఏంటి అంటే చాలా ఇమోషనల్గా అండ్ ఫిజికల్గా ఇదిగా అయిపోతుందండి. నేను అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా. సో వెంటనే వీడియో తీస్తున్నప్పుడే ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. ఇంకెన్ని డేస్ ఇట్లా, ఇంకెన్ని రోజులు చదవాలి ఇట్లా, ఇంకెప్పుడు నేను నా గోల్ని రీచ్ అవుతాను అనేసి. అఫ్కోర్స్ మీరు అనొచ్చు, మీరు ఖచ్చితంగా చదువుకుంటూ ఉంటే వీడియోస్ తీయకుండా ఖచ్చితంగా వస్తుంది అని. కానీ వీడియోస్ ఏ రీజన్ వల్ల నేను తీయాల్సి వస్తుందో నాకే తెలుసు. సో అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. కానీ అది పక్కన పెడితే ఐఎమ్ డూయింగ్ లిటరలీ
సో హార్డ్ వర్క్ అండి. చాలా అంటే చాలా అంటే నేను కంపేర్ చేసుకోను వేరే వాళ్ళ హార్డ్ వర్క్‌తో. కానీ నా పరంగా నాకున్న టైంలో, నాకున్న సిచ్యుయేషన్‌ని బట్టి నేనైతే నా లెవెల్ బెస్ట్ ఇస్తున్నా. సో ఐఎమ్ హోపింగ్ అంటే ఫ్యూచర్‌లో ఏదైనా సరే, ఈ అటెంప్ట్ అయినా, నెక్స్ట్ అటెంప్ట్ అయినా, ఎప్పుడైనా ఇఫ్ ఐ రీచ్ మై గోల్ ఐ విల్ డెఫినెట్లీ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. అండ్ నా మనస్ఫూర్తిగా చెప్పేది నేను ఇదే. బికాజ్ ఐ నో వాట్ స్ట్రగల్స్ పీపుల్ గో త్రూ. అంటే తెలుసు చాలామంది ఎట్లాంటి కష్టాల నుంచి వెళ్తూ ఉంటారో. వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనేది అసలు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. అండ్ ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి నేను పైకి వచ్చాను, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నాను, మళ్ళీ తర్వాత ఒకవేళ నేను ఆ ఎగ్జామ్ క్రాక్ చేసినా చేయకపోయినా ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంటానో అవన్నీ అసలు ఎప్పటికీ మర్చిపోను. సో ఎమోషనల్గా కొంచెం ఇదిగానే ఉన్నాను. బికాజ్ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఒక 1 వీక్ నుంచి. అండ్ స్లీప్ వల్ల అని అనిపిస్తుంది, అండ్ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అని కూడా అనిపిస్తుంది. సో ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి టైం పడుతుంది. ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ మీరు కూడా ఇంతలా స్ట్రెస్ తీసుకోకండి. బికాజ్ అన్నిటికంటే ఫస్ట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. అండ్ డాక్టర్ కూడా చెప్పారు ఎక్కువసేపు కూర్చోకండి, ఫస్ట్ అయితే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే బేబీని లైఫ్ని అండ్ ఆల్సో స్టడీని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే, మెంటల్లీ అట్ ది సేమ్ టైం ఫిజికలీ. సో ఇవన్నీ కొంచెం నాకు కష్టంగానే అనిపిస్తున్నాయి. ఎనీవే ఐ విల్ ట్రై మై బెస్ట్. మీ అందరికీ ఇదే చెప్దామని అనుకొని ఈ వీడియో చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.